తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. ఇక పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ చక్రి. నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం కూడా ఇటు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడైతే ప్రధానంగా చూసుకుంటే మూడో విడత ఎన్నికలలో భాగంగా ఇటు ఆర్మూర్ డివిజన్ లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఆర్మూరు డివిజన్ లోని ఆలూరు, నందిపేట, వెంకటేశ్వర్, బాల్కొండ, ముక్కల్, మెరుగు, అలాగే మెండోరా, వేల్పూర్, భీమగూరు, నోర్తడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలంలోని 105 గ్రామ పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవం కాగా 146 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. అలాగే 140 సర్పంచ్ స్థానాలకు గాను 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వార్డు సభ్యులు చూసుకున్నట్టయితే 1620 మంది వార్డు సభ్యులకు గాను 490 స్థానాలకు ఏకగ్రీవం కాగా 1130 వార్డు సభ్యుల స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా 3082 మంది బరిలో వార్డు సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఓటర్లు చూసుకున్నట్లయితే ఓటర్లది 3,14,90 మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటర్ హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో పురుషులు చూసుకున్నట్లయితే పురుషులు 1,44,587 మంది పురుషులు ఉండగా మహిళలు చూసుకున్నట్లు 1,69,498 మంది మహిళలు తమ ఓటకు వినియోగించుకున్నారు. అయితే 6 ఇతరులు ట్రాన్స్జెండర్లు 6 కూడా ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైనప్పటికీ ప్రశాంతంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 18 రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు 18 కార్డులు ఏదో ఒక కార్డు తీసుకొస్తే ఓటకు చెప్పని ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన వారికి కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ రోజే దీనికి సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పుడే వాటి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్న పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా భారీ బందోబస్తు కూడా ఇటు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. సమస్య ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ వెబ్ కెమెరాల ద్వారా కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారీ అక్కడ సమస్య ప్రాంతాలు ఇవే ఉన్నాయి, అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. చక్రి. నవీన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది సర్పంచుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి? నవీన్, అయితే ప్రధానంగా చూసుకున్నట్లే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లే సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ దీనికి సంబంధించి కూడా 400 దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద
19 ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమైనాయి. మిగతా 146 మంది సర్పంచులకు గాను 562 మంది బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రశాంత పోలింగ్ మాత్రం ఉదయం నుంచి ప్రారంభమైంది. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు చక్రి. అయితే 2 విడత పోలింగ్తో పోల్చుకుంటే ఈ 3 విడతలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 2 విడతలు చూసుకున్నట్లయితే ఫస్ట్ విడతలో 50 మినిమం 51%, 52%గా ఓటు హక్కు నమోదైంది. రెండో విడత కూడా కాస్త 2% మాత్రం పెరిగింది. అయితే 3% మూడవ విడత సంబంధించి ఇటు ఆర్మూర్ డివిజన్లో కొనసాగుతుంది. ఈ ఉదయం నుంచి కూడా గతంలో చూసుకున్న 2 విడతలు చూసుకున్న ఈసారి కూడా పోలింగ్ వీరు ఓటర్లు కూడా ఓటు హక్కు నమోదు వేసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు చక్రి. ఓటు వేసి వస్తున్న ఓటర్స్ ఏం చెప్తున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా చూసుకున్నట్లు ఓటు హక్కు వేసిన అభ్యర్థులకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ముఖ్యంగా సెల్ ఫోన్ల లోపలికి సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అగిపేరు లాంటి వస్తువుల లోపలికి అనుమతించడం లేదు. అయితే ప్రధానంగా ఇటు ముసలి వాళ్ళకు కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గేటు బయట మాత్రమే అక్కడికి వాళ్ళకి అలౌడ్ చేస్తున్నారు ప్రైవేట్ వాహనాల ద్వారా. అక్కడికి వెళ్ళి గేట్ ఉండి లోపలికి పోలింగ్ కేంద్రం వద్దకు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఓటేసిన తర్వాత వారిని తిరిగి బయటకు తీసుకెళ్లేందుకు కూడా వారికి అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పడం. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే పరిస్థితి ఓటర్లకు మాత్రం తన సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 3వ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 3వ విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. ఖమ్మం జిల్లాలో 168 పంచాయతీలు, 1372 వార్డులకు పోలింగ్ జరగనుంది. 168 పంచాయతీలు బరిలో ఉన్నాయి. ఇక 485 మంది అభ్యర్థులు, 1372 వార్డులకు 3369 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 318 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లాలో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, ఖమ్మం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 3వ దశ పోలింగ్ అయితే ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఏదైతే ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే సత్తుపల్లి, వైరా, పెనుబల్లి, అదే విధంగా కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో, ఇటు వేంసూరు, సింగరేణి మండలాల్లో మాత్రం ఈ పోలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 191 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1742 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో ఒక గ్రామ పంచాయతీతో
పాటు 9 వార్డులకు ఇప్పటికే నామినేషన్ దాఖలు కాలేదు. అదేవిధంగా ఏన్కూరు మండలం నౌకాలపాడు గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు. అక్కడ ఎస్టీ అభ్యర్థులు కూడా లేకపోవడంతో సర్పంచ్ పదవికి అయితే నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో పంచాయతీలో సర్పంచ్ పదవి పోలింగ్ జరగడంపై కూడా కేవలం 4 వార్డులు మాత్రమే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మండలంలో దాదాపు 25 పంచాయతీల్లో కూడా అంటే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఏన్కూరు మండలం ఆచారం చెన్నారం అరికలపాడు గ్రామ పంచాయతీ వారు అదేవిధంగా ఎస్టీ రిజర్వ్ కావడంతో అక్కడ వారంతా కూడా హైకోర్టుకు వెళ్లడంతో ఆ పంచాయతీలో కూడా ఎన్నికలు అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా అంటే ఓటర్లు కూడా బారులు తీరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,44,398 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా ఓటర్లు కూడా బారులు తీరుతున్న పరిస్థితి తొలి మళ్లీ విడతతో పోల్చితే ఈ తుది విడతకు మాత్రం భారీగా స్పందన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు కూడా ఎక్కువగా అంటే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండడంతో క్యూ లైన్లు కూడా భారీగా పెరిగిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే 318 సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ 318 సమస్యాత్మక గ్రామాల్లో సర్వేలెన్స్ అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 2,300 మంది పోలీస్ సిబ్బందితో పాటు అంటే పోలింగ్ ఏదైతే పీఓలు ఏపీఓలు అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా ఈ పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అది 2 గంటల నుంచి కూడా ఏదైతే కౌంటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ సంబంధించి ఏదైతే సర్పంచ్ అంటే వార్డులు అదేవిధంగా సర్పంచ్ అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత అటు ఉప సర్పంచ్ కూడా ఎన్నుకునే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 168 పంచాయతీకి సంబంధించి దాదాపుగా 475 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే 1372 వార్డులకు సంబంధింంచి దాదాపుగా 3,369 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ మొత్తం 2 విడతల్లో దాదాపుగా 2,44,275 మంది అభ్యర్థులు కూడా పోలింగ్ లో ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వీరందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూసుకోకుండా అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేకంగా బరిలో అంటే అక్కడ పోలింగ్ వద్ద కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఇప్పటికే 8 గంటల పాటు ఓటర్లు కూడా భారీగా బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తొలి మళ్లీ విడతలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో అధికార శాతం అటు అష్టపార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో 3వ విడత కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక వామపక్ష పార్టీలు కూడా తమ సత్తాను కూడా చాటిన పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి భారీ స్పందన అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థులు ఎంపిక కావచ్చు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కావచ్చు ఇదంతా ప్రక్రియ మొత్తం లేట్ నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ఈ 168 పంచాయతీల్లో 318 సమస్యాత్మక గ్రామాలు ఉండడంతో అక్కడ కొంత నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఏదైతే 100 మీటర్ల వరకు కూడా ఎక్కడ సభలు సమావేశాలు కూడా నిర్వహించకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే నిఘాను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చేటువంటి వృద్ధులు వికలాంగులకు అటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఈ 3వ విడత పంచాయతీకి సంబంధించి మహిళా ఓటర్లు ఎక్కువగా తమ ఓటు హక్కును అయితే బాలు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి 7 మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 7 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు పూర్తయితే మాత్రం ఖమ్మం జిల్లాలో 3వ దశ కూడా అంటే పూర్తిగా పంచాయతీ ఎన్నికల పరిసమాప్తం సమన్వయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం మాత్రం కొనసాగుతుంది. ఓటర్లు కూడా బారులు తీరిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఈ తగ్గంగా అంతా కూడా 1 గంట వరకు కొనసాగుతుంది. 1 గంట వరకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రత్యేక నిఘాతో మాత్రం ఇటు అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.
తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్, 4896 వార్డులకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చక్రి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లో అయితే మూడో విడత పంచాయతీ ఎన్నికలకైతే ఈ రోజు ఉదయం నుంచి 7 గంటల నుంచే మొదలయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 534 గ్రామ పంచాయతీలకి మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 534 సర్పంచ్ స్థానాలకు కానీ ఇప్పటికే 34 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో 530 గ్రామ పంచాయతీలకు 530 సర్పంచ్ స్థానాలకు అలాగే 2896 వార్డు మెంబర్ స్థానాల కోసం అయితే ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే మొత్తం పోలింగ్ కేంద్రాలకైతే మొత్తం ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉదయం 7 గంటల నుంచే ఇటు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇటు ఓటింగ్ కేంద్రాల్లో కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే ప్రజలైతే కొద్దిగా ఓటింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు అయితే మొత్తం సున్నితమైన ప్రాంతాలను, ఇటు సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇటు కమిషనర్ ఆఫ్ పోలీస్ వీరంతా, ఇటు అలాగే ఏసీపీలు, డీసీపీలు, డిఎస్పీలు వీరంతా కూడా ఎప్పటికప్పుడు ఆ కేంద్రాలను పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా, ఎందుకంటే మొదటి 2 దఫాల్లో కూడా మంచిగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో చూసుకుంటే మొత్తం ఏజెన్సీ మండలాలైన ఇటు కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో పోలీసులు మరింత కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా 144 సెక్షన్ విధించడమే కాదు, మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించే విధంగా అయితే అవకాశం కల్పించారు. 1 గంట తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తారు. 1 గంట తర్వాత పోలింగ్ కేంద్రాల్లో పోలైన మొత్తం ఓటర్లు అన్ని కూడా ఇటు కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ 2 గంటల తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత అక్కడ గెలుపొందిన ఎక్కువ ఓట్లు వచ్చి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. సాయంత్రం 9 ఆ ప్రాంతంలో మొత్తం రిటర్నింగ్ అధికారి వారందరికీ కూడా గెలుపొందినట్లు పత్రాలు కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుండటంతో ప్రజలంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. చక్రి, చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి 2వ విడతతో పోల్చుకుంటే మూడో విడతలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? చక్రి, మనం చూసుకుంటే మొదటిసారి కంటే కూడా 2వ విడతలో భారీగా అయితే ఓటింగ్ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో
మూడో విడతలో కూడా ఇది మరింత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అయితే మొత్తం ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కొంత అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మొదటి ఫలితాల తర్వాత రెండో ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా మరింత కొంతమంది వారి ఓటు హక్కును ఉపయోగించుకొని వారికి నచ్చిన అభ్యర్థులు ఎన్నుకోవాలనే క్రమంలో అయితే ఓటర్లు అయితే ముందుకు వెళ్తున్నారు. కొంత ఈ రెండో విడతతో మొదటి విడత చూసుకుంటే రెండో విడతలో భారీగా అయితే పోలింగ్ శాతం పెరిగింది. మూడో విడతలో మరింత పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ పోలింగ్ శాతం పెరగడానికి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా వారి ఓటు హక్కు వారు వినియోగించుకునే విధంగా అయితే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వృద్ధులతో పాటు వికలాంగులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ఓటు వినియోగించుకునే విధంగా అక్కడ వీల్ చైర్లతో పాటు ఇటు సిబ్బంది కూడా వారికి సహకరిస్తున్నారు. త్వరగా వారు ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు కూడా క్యూ లైన్ లో ఉన్న మహిళలు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెరిగే విధంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్లో విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9 ఏళ్ల ప్రశాంత్ స్కూల్ ఐడి కార్డు ట్యాగ్ తోటి బాత్రూంలో ఉరేసుకున్నాడు. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చందనగర్లో విషాదం. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, ఈ సంఘటనకు సంబంధించి అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. అతని వయసు చూసుకుంటే బాలుడు, ఆ పేరు కూడా మనం చెప్పకూడదు. బాలుడు మైనర్ కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా పేరు అయితే రివీల్ చేయకూడదు. 9 సంవత్సరాలకు సంబంధించినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడుకు ప్రస్తుతం చనిపోవడం అనేది అంటే అది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మరో కోణం ఏదైనా ఉందా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రంగంలోకి దిగినటువంటి చందానగర్ పోలీసులు వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుడు 9 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఐడి కార్డు అంటే మామూలుగా స్కూల్లో ఇచ్చేటటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డుకి సంబంధించినటువంటి ట్యాగ్తోనే ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది అనేది ప్రాథమిక సమాచారం. కానీ పోలీసులు కుటుంబ సభ్యులకు ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో దీనికి మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది, అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలోనే విచారణ అయితే మొదలైంది. బాలుడి మృతదేహానికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. మొత్తం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇచ్చినటువంటి ఐడి కార్డుతోనే సూసైడ్ చేసుకోవడం అనేది చాలా రేర్ గా జరిగినటువంటి విషయం. సో ఆ ట్యాగ్ ఏదైతే మెల్ల వేసుకునేటటువంటి ట్యాగ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్ట్రెంత్ ఇతను బాలుడు ఉరి వేసుకునేంత ఉందా అనేది కూడా చూడాలి. సో లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, ఎవరన్నా కావాలి ఇది ఇంతా కూడా ఒక కుట్ర కోణంలో ఆ బాలుని చంపారా అనేది కూడా ఇప్పుడు ముఖ్యం కాబట్టి రైతు దీనికి సంబంధించి చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే మొదలు పెట్టారు. 4వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఏదైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించినటువంటి మిస్టరీ ఏదైతే ఉందో అంటే మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఛేదించబడ్డైతే పడ్డారని చెప్పచ్చు. అయితే మధు 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం చేయకపోవచ్చు అనే అనుమానం రావడం అయితే సహజం. కానీ తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉంది మధు? ఏదైనా జరిగింది అంటే డిపెండ్ ఖచ్చితంగా సూసైడ్
చేసుకోలేడు అని చెప్పలేము, అలాగని సూసైడ్ చేసుకున్నారు అని చెప్పలేము. ఎందుకంటే అతను 9 సంవత్సరాలు కాబట్టి బిహైండ్ ది రీజన్ ఏదైనా ఆవేశంలో ఏదైనా ఇలా జరిగిందా అనేది ఒక కోణం అయితే, రెండో కోణంలో ఎవరైనా ఇలా చేసి దాన్ని ఇలా ఆత్మహత్యగా చిత్రీకరించడం అనే కోణం కూడా లేకపోలేదు. సో 2 యాంగిల్స్ ఉన్నాయి. పలానా యాంగిలే కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చేయలేం కాబట్టి అది పోలీసులు విచారణ అవుతుంది. పోలీసుల దర్యాప్తులో అసలు ఏం జరిగింది, 9వ తరగతి చదువుతున్నటువంటి 9 వయసు ఉన్నటువంటి బాలుడు చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి అనేది వితిన్ 24 hours లోనే చందానగర్ పోలీసులు అయితే తేల్చబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.